మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 ఆగస్టు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యా రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహుకేతు నక్షత్ర మార్పులో ఉన్నారు. వృషభ రాశి వారికి నెల శుభాశుభ ఫలితాల్లో స్థిరమైన అభివృద్ధి, ఓర్పుకు ప్రతిఫలం కూడా చెప్పచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమతుల్యత పాటిస్తే విజయాలు సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంటే అనుభవజ్ఞుల సలహా తెచ్చుకొని చేయండి. ఈ నెల సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, మెడికల్, విద్య, హాస్పిటాలిటీ, ఫార్మా, రిటైల్ రంగంలో పనిచేసిన వారికి అభివృద్ధి కనబడుతుంది. విదేశీ కంపెనీతో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థిరపడుతున్నటువంటి వారు, సిద్ధమవుతున్న వారికి గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సి, యూపీవీసీ, పోలీస్, టీచింగ్ పరీక్ష ఈ ఎగ్జామ్స్ అంతా రాసిన వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దగ్గర కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారం పారదర్శకత తప్పనిసరి. బంగారం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార వ్యాపారం, నిర్మాణ రంగంలో కాస్త కనిపిస్తుంది అవకాశాలు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ అనుకూల సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నా కొంచెం ఖర్చు కూడా నియంత్రించుకోక తప్పదు. ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఆలోచన ముందు సాగొచ్చు. ఆర్థికంగా అనవసరపు విలాస ఖర్చులు తగ్గిస్తే ఆర్థికంగా బలపడతారు. స్థిరంగా ఉంటుంది ఆర్థికంగా ఈ నెల. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనం. హై రిస్క్ అవన్నీ కూడా పెట్టకండి. కుటుంబ దాంపత్యంలో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు పెరుగుతుంది. ఇంట్లో పిల్లల యొక్క వివాహం లేదా గృహప్రవేశాది దాని గురించి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశాలు, విలాసయాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలు బాగున్నాయి. ఇంకా ప్రేమికులకి వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పెద్దవాళ్ళని సంప్రదించండి. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, థైరాయిడ్, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్మాల్ సర్జరీ కూడా అయ్యే అవకాశాలు కనబడుతుంది. జాగ్రత్త. సమయానికి ఆహారం, నడక, యోగా, ఆరోగ్యం లాంటిది మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో, విదేశీ విద్య, టెక్నికల్ కోర్సులో సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి సమయం. రైతులకి వ్యవసాయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటిది పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పంట సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి. సినిమా, టీవీ, సంగీత, నాట్య, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ఆదరణ పెరుగుతుంది. ప్రజల సమస్యల పట్ల స్పందిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశీ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, ఇమిగ్రేషన్ సంబంధించి పురోగతి కొంచెం ఆలస్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు, వ్యవహారాలు నెమ్మదిగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భూమి, ఇల్లు కొనుగోలు, అమ్మకాలు లేదా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినవన్నీ కూడా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోండి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, చాలా బాగుంటారు మీరు.
ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీమాత్రే నమః చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. ప్రతిరోజు గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించండి. శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ నెలంతా కూడా వాడండి. 6 మరియు 2 అనే ఒక నంబర్ని ఎక్కువ వాడండి. సోమవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన యాగం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, కరుంగాళిమాల మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు ఇది పొందడానికి కనబడుతున్నటువంటి నంబర్కి టెక్స్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో, వాస్తు కిందనో, దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పారంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాలు గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రమో మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాప్లో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను, ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు
పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.